కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించడానికి సంచలన ఆరోపణలు చేశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించాడనడానికి సంచలన ఆరోపణలు చేశారు. నక్సల్స్ బావాజీలో ఉన్న గద్దర్ ఎన్కౌంటర్ల పేరుతో ఎంతో మంది పోలీసులను హత్య చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు. గద్దర్కు మేం పద్మ అవార్డులు ఎందుకు ఇస్తామని అన్నారు. మా కార్యకర్తలను చంపి గద్దర్ పాటలు పాడారని అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, వెనక్కిపోయే పరిస్థితి లేదన్నారు. మీరు పంపితే మేము అవార్డులు ఇవ్వాలా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బావాజీలో గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బావాజీలో గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది